అయితే శ్యామలకి ఇప్పుడు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏంటి దేనికి ప్రయారిటీ ఇస్తుంది, దేన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది, ఏది చాలా ముఖ్యమైన విషయం తన జీవితానికి? నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగా ముఖ్యం నాకు. వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా నన్ను ఒక దేవతగా ఇష్టపడే వాళ్ళు, ఒక ఫ్రెండ్గా ఇష్టపడే వాళ్ళు, ఒక అభిమానించే వాళ్ళు, ఆ ఫ్యామిలీస్తో నేను ఉన్నాను కదా, వాళ్ళే ముఖ్యం నాకు. నా ఫ్రెండ్స్ నాతో నా లైఫ్లో నాతో ఉండి నాకు మంచి చెడ్డలు చెప్తూ నాకు కొన్ని అంటే నీడ్స్ హెల్ప్స్ మంచి చెడ్డ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. కొందరు మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఎక్కడ ప్రవర్తించొద్దు. నన్ను నమ్ముకొని ఉన్నవాళ్ళు, నేను 10 మందికి అన్నం పెట్టే స్టేజ్కి వచ్చాను. ఒకప్పుడు నేను మామూలుగా నేను పని చేసిన దాన్ని ఈరోజు 10 మందికి అన్నం పెడుతున్నానంటే నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నేను శ్యామలగా మంచి శ్యామలగా ఉండాలి. అది నాకు ఇంపార్టెంట్. నాకు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నేను 100 సినిమాలు చేసేసి నేను ఇది చేసేసుకోవాలి అది అని కాదు. ఉన్నంత దాంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో నేను ఇలాగే ఉండాలి. దట్ ఈస్ మై మెయిన్ అచీవ్మెంట్. మిగతాదంటారా జీవితం ఎక్కడ తీసుకెళ్తుందో మీకు చెప్తున్నాను కదా, అది ఎటు తీసుకొస్తుందో నాకే తెలియదు. ఎటు తీసుకెళ్తుందో దాని ఇష్టం, వెళ్తూ ఉంటాను. ఎటు తీసుకెళ్ళి అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాం అంతేగా. అది ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటా. అయితే శ్యామల, జోగిని వ్యవస్థ మీద ఒక పదం మోపావు, ఫైట్ చేసావు, ఇప్పటికీ చేస్తున్నావు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ వెళ్ళి అది రూపమైపోవాలని చెప్తున్నావు, ఒక ఎన్జిఓ పెట్టావు. సో మచ్ యూఆర్ డూయింగ్. అండ్ మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు దానికే కట్టుబడి ఉండక్కర్లేదు, నీ జీవితాన్ని నువ్వే రాసుకో, నువ్వే తీర్చిదు, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటే అలా ఉండమని చెప్పారు. మరి పెళ్లి సంగతి ఏంటి? శ్యామల పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? సో అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ ఇంకా నార్మల్ లైఫే కదా లీడ్ చేయాలి. మళ్ళీ పెళ్ళి ప్రతి ఇంటర్వ్యూలో ఇది ఒకటి అయిపోయింది. పెళ్ళి వద్దా అని కాదు, ఇష్టం లేదా? చూడండి ఒక విషయం, ఎగ్జాక్ట్ వర్డ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు అంటే అందరి విషయం కాదు, నా పర్సనల్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే మీ వ్యక్తిగత ఉండాలని అందరూ అలా ఉండరా? వ్యక్తిగత విషయం ఏంటంటే నాకంటూ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఒక మెన్ నీడ్ లేకుండా నేను కష్టపడతాను, ఇల్లు చూసుకుంటాను. ఒక పెద్ద ఫంక్షన్స్ అవుతే నేను ఉత్సవాలలో పెద్ద ఫంక్షన్ ఇక్కడ నుంచి అంతమందిని తీసుకెళ్ళి అక్కడ అందరికీ అరేంజ్ చేసి ఫుడ్ అరేంజ్ చేసి అన్నీ చెయ్యాలంటే ఒక మ్యాన్ నిల్చుంటేనే అవుతుంది. అది ఒక పర్సన్. నేను ఎంత స్ట్రాంగ్ అంటే ఒక 2-3 వేలకి ఫంక్షన్ నేను ఒక్కదాన్ని ప్రతిదీ ఉప్పు పప్పుల దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర వరకు నేను మేనేజ్ చేయగలుగుతాను. చిన్న ఏమన్నా ఉంటే అది కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నాను నేను ముందు అంటే చెప్తాను తప్ప నేను చేసుకుంటాను ప్రతిదీ. అట్లా అని చెప్పి మళ్ళీ నీడ్ ఉండదా, మన దేహం ఒక ఇది కదా. అది మీ నెక్స్ట్ క్వశ్చన్ కాదు, ఒక కంపానియన్షిప్. దేహం గురించి కూడా నేను అనట్లేదు, మానసిక కంపానియన్షిప్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అంటే మనం అన్ని పనులు చేసుకొని ఊరంతా తిరిగి అక్కడ పని ఈ పని చేసుకొని మన సంపాదన మనం సంపాదించుకుంటూ తీరా ఒక ఇంటికి వచ్చాక ఇంట్లో మనకంటూ ఒక వ్యక్తి మనతో ఉండాలి, ఒక కంపానియన్షిప్. అది బయాలజికల్ నీడ్ కోసం అవసరం లేదు, ఇమోషనల్ బ్యాలెన్స్ కోసం మన మనిషి మనతో ఉండాలి, మనతో ఒక వ్యక్తి ఉండాలి అన్న ఒక నీడ్ ఎప్పుడు అనిపించలేదు? ఒకటి నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఆ ఫీల్ లాంటిది అట్లాంటిది మమ్మీ ఉన్నంత వరకు నాకు ఎప్పుడు కూడా అంటే తనే నా లైఫ్, తనే నా ప్రపంచం, తన దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మామూలుగా అదే చెప్తున్నాను. మామూలుగా అమ్మాయికి పెళ్లి చేశాక వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది, అబ్బాయికి పెళ్లి చేస్తే అమ్మాయి వీళ్ళ ఇంటికి వస్తుంది, వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతాయి, పిల్లలు అది ఇది. నా లైఫ్ అంతా తన్నే చూస్తున్నాను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. సో నాకు ఎప్పుడూ అలాంటిది అనిపించలేదు. ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మమ్మీ ఇది అయ్యాక చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు. నాకు ఐ కాంట్ గివ్ స్పేస్ ఇన్ మై లైఫ్ టు ఎనీబడి. నేను అది ఇవ్వలేను, ఎందుకంటే నేను అలా ప్రిపేర్ అయిపోయాను, నేను అలా అంటే అలవాటు పడిపోయాను, నేను అలా తయారైపోయాను. అంటే నాకు అట్లా నేను ఇంకా స్పేస్ ఇవ్వలేను. ఇంకొకరు వచ్చి నాతో నా బిలాంగింగ్స్ ఇవన్నీ నేను షేర్ చేయలేను, నేను చేయలేను. నేను నా దాంట్లో ఉన్నాను. కానీ అలా అని కూడా ఈ ఆన్సర్ కరెక్ట్ కాకపోవచ్చేమో, నేను చెప్పేది అందరికీ అది అనిపించకపోవచ్చేమో, కానీ ఇది ఇంతే. బికాజ్ నాకు